ఇక ఇరాన్ అమెరికాల మధ్య అయితే ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మీద ఎప్పుడైతే దాడి చేస్తానని ట్రంప్ ప్రకటించారో వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్ళిపోయినట్టుగా సమాచారం. ఇప్పుడు ఖమేనీ బంకర్ నుంచి బయటకు వచ్చారట. అండ్ రష్యా, చైనా షిప్లు అయితే అమెరికా షిప్లను చుట్టుముట్టినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ట్రంప్ అయోమయంలో పడ్డారట. ఏం జరుగుతోందండి? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో నేను దాడి చేసి ఇరాన్ యొక్క ప్రభుత్వం, ముఖ్యంగా ఆయితొల్లా అలీ ఖైమనీ అనే ప్రభుత్వాన్ని నేను మార్చేస్తా అంటూ ట్రంప్ అక్కడికి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అని, యుఎస్ఎస్ స్ట్రైక్ గ్రూప్ నేవల్ కమాండ్, ఇంకో డిస్ట్రాయర్లు, ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడ పంపారు. పూర్తిగా అక్కడ అమెరికాలోని అతి శక్తివంతమైన ఆర్మీ దళం సెంట్రల్ కమాండ్, పసిఫిక్ కమాండ్ నుంచి అక్కడ మోహరించబడి ఉన్నాయి. B-2 బాంబర్లని డిగో గార్షి అమెరికా నుంచి సంసిద్ధం చేయడం జరిగింది. 30,000 అమెరికన్ ట్రూప్స్ అక్కడ మోహరించున్నారు. తర్వాత ఎన్నో పేట్రియాటిక్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా అక్కడ మోహరించబడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఇజ్రాయెల్ కూడా రెడీగా ఉంది. వందలాది యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇరాన్పై అమెరికా దాడి చేయడానికి కావాల్సిన అన్ని మందు సామగ్రి, అస్త్ర శస్త్రాలు, అంటే వ్యూహాలతో పాటు ఆయుధాలను కూడా సంసిద్ధం చేసి ట్రంప్ అక్కడ పెట్టాడు. కానీ ఇలాంటి సమయంలో ఖైమేనీ బంకర్లోకి, ఒక రహస్యమైన బంకర్లోకి సేఫ్ సెక్యూరిటీ అంటే వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే అమెరికా అక్కడ ఈ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మజ్జురోని అరెస్ట్ చేసినట్టు ఆయన మీద దాడి చేయొచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ మొసాద్ పని చేస్తుంది. కాబట్టి ఖైమేనీ ప్రాణం పోతే ఇంకా యుద్ధం అయిపోయినట్టు అక్కడ వెనిజులాగా. కాబట్టి అలాంటి స్ట్రాటజీ అవలంబిస్తే ఖైమేనీ బంకర్లోకి వెళ్ళి కూడా చైనా రక్షించడం వల్ల ఆయన బయటకు వచ్చారు. చైనా రక్షణ దళాలు ఇజ్రాయెల్ మొసాద్ని ఫెయిల్ చేసినాయని తెలుస్తుంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఈ ఆయితొల్లా అలీ ఖైమనీ బంకర్లో నుంచి బయటకు రావడం ఇప్పుడు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అమెరికా దళాలు అక్కడ ఉన్నాయి, ఇజ్రాయెల్ మొసాదు, అమెరికన్ CIA కూడా ఆయన మీదే ప్రత్యేకించి ఆయన ప్రాణాన్నే టార్గెట్ పెట్టిన సమయంలోనే ఈ ఆయితొల్లా అలీ ఖైమనీ బంకర్లోంచి బయటకు వచ్చి మరి డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇవ్వడం. ఏమి జరిగింది అంటే ఆయితొల్లా అలీ ఖైమనీ ఎందుకు బయటకు వచ్చాడు అంటే ఇక్కడ ఒక 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలు ఏంటంటే చాలా ప్రధానంగా అవి రష్యా, చైనాల నుంచి వచ్చిన ఫుల్ సపోర్ట్ అనమాట. ఒకటి ఏంటంటే ఆయితొల్లా అలీ ఖైమనీ బయటకు వచ్చిన ఆ రాజధాని టెహరాన్ రక్షించడానికి S-400 HQ-9 చైనా, S-400 రష్యా సిస్టమ్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి అంత ఈజీగా ఆయన కొట్టలేరు. తర్వాత చైనా శాటిలైట్లను ఉపయోగించి అక్కడ చైనా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ని ఈయన చుట్టూరు మోహరించారని తెలుస్తుంది. తర్వాత రష్యా KGB, రష్యా అధ్యక్షుడికి ఇచ్చే KGB అంటే FSO అనే సెక్యూరిటీ సంస్థ మొసాద్ నుంచి, CIA నుంచి రక్షించడానికి ఈయన సెక్యూరిటీ అరేంజ్ చేశారు. కాబట్టి ఖైమనీకి ప్రాణ రక్షణకి ప్రాబ్లం లేదు, టెహరాన్ నగరానికి ప్రాబ్లం లేదు. కాబట్టి ఆయన బయటకు వచ్చారండి. కాబట్టి అదొకటి. ఇక రెండోది ఏంటంటే మరి అమెరికా దాడి చేయొచ్చు కదా, పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సీ, నార్థన్ అరేబియన్ సీ, ఇక్కడ రెడ్ సీ దగ్గర అన్ని మోహరింపులు ఉన్నాయి, దాడి చేసేయచ్చు కదా అంటే ఇక్కడ నిన్నటి జరిగిన అతిపెద్ద పరిణామం ఏంటంటే ఈ యుద్ధంలో ట్రంప్ని ఎదుర్కోవడానికి పుతిన్, జీ జిన్పింగ్ డైరెక్ట్గా రంగంలో దిగారు. ఎందుకు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, హర్మూజ్ స్ట్రైట్, పర్షియన్ గల్ఫ్లోకి ఈ రష్యా, చైనా షిప్పులు ఎంటర్ అయినాయి. అంటే ఏంటి, అమెరికా USS అబ్రహం లింకన్కి ఆపోజిట్గా ఈ చైనా, రష్యా యొక్క షిప్పులు, డిస్ట్రాయర్స్ అక్కడికి ఎంటర్ అయినాయి. ఇప్పుడు మనకు కనిపెట్టే బాణం గుర్తు దగ్గర అక్కడ ఈ రష్యా, చైనా షిప్పులు ఇరానియన్ నేవీతో కలిపి ఒక జాయింట్ ఎక్సర్సైజ్, నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయండి. ఆ పక్కనే అమెరికా షిప్పులు ఉన్నాయి. అంటే ఏంటి, అమెరికా షిప్పులు చుట్టూరు ఇటు రష్యా, చైనా షిప్పులు అక్కడ మోహరించారంటే ఎంతటి దారుణంగా వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి ట్రంప్కి ఎంత దారుణమైన వార్నింగ్ ఇచ్చారో చూడండి. అంటే ఏంటి, రష్యా, చైనాలో అక్కడ సపోర్ట్ వచ్చేసినాయి. ఇరానియన్తో జాయింట్ ఎక్సైజ్ అంటే నువ్వు దాడి చేస్తే మేము దాడి చేస్తాం, నీ నౌకలను అడ్డగిస్తామని డైరెక్ట్ సపోర్ట్ వచ్చేసింది. ఈ ధైర్యంతో ఖైమేనీ బంకర్లోంచి బయటికి రావడం, ఆయనకి ఫుల్ సెక్యూరిటీ. తర్వాత అందుకనే ఖైమేనీ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇది ఒక ప్రాంతీయ యుద్ధంగా అయిపోతుంది అనే దాంతో పాటు ఆయన ఇచ్చిన అతిపెద్ద వార్నింగ్ నిన్న ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి, పెద్ద పెను సంచలనం. అంటే అంతర్జాతీయ సమాజం ట్రంప్ని ఆపండి లేకపోతే ఇలా ఉంటుందని ట్రంప్ మీద ఒత్తిడి పెరిగిందండి. ఏంటి అంటే ఆయన హర్మూజ్ స్ట్రైట్, పర్షియన్ గల్ఫ్లో ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్కి మధ్యలో ఉన్న హర్మూజ్ స్ట్రైట్ 32 కిలోమీటర్ల నేరో విడుతున్న ఈ హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని నేను క్లోజ్ చేస్తా అని, ఎందుకంటే అమెరికా ఎన్ని దళాలు ఉన్నా దాన్ని క్లోజ్ చేసే సత్తా ఇరాన్కు ఉంటుంది. ఎందుకంటే అక్కడ మందు పాత్రలు పెట్టారు, మిలిటరీ బోట్లు ఉంటాయి వేల కొద్ది. కాబట్టి దాని ద్వారా ఒక్క షిప్ కూడా అక్కడ నుంచి వెళ్లకుండా 2 నెలలైనా హర్మూజ్ స్ట్రైట్ని ఆపేయాలి.
అంటే అమెరికా అంత శక్తివంతమైన ఆర్మీని హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ బంధించేస్తే, క్లోజ్ చేస్తే దాని గేట్లు అవన్నీ తీయడానికి 2 నెలల సమయం పడుతుంది. మరి అంతర్జాతీయంగా 25% పెట్రోల్ అక్కడే, 20% గ్యాస్ అక్కడే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. తర్వాత దీంతో పాటు ఆయన ఇంకోటి చెప్పాడండి నిన్న ఖైమేని ట్రంప్కి ఇచ్చిన వార్నింగ్లో, ఈవెన్ సూయజ్ కెనాల్ను కూడా నేను క్లోజ్ చేస్తా, గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయంగా 50% ట్రేడ్ అక్కడ నుంచి వెళుతుందనమాట. ఆ సూయజ్ కెనాల్ని నేను క్లోజ్ చేస్తా. క్లోజ్ చేయగలడా ఇరాన్ అంటే, ఇరాన్ క్లోజ్ చేయగలదండి. ఎందుకంటే సూయజ్ కెనాల్ దగ్గర దాన్ని మిసైల్స్ వెళ్తాయి, వేల కొద్ది మిసైల్స్ సూయజ్ కెనాల్ దాకా వెళతాయి. 2 ఇరానియన్ మిలిటరీ బోట్లు అక్కడ దాకా రాగలుగుతాయి. ఎందుకంటే పక్కనే యమన్లో హౌతీస్ ఉన్నారు. ఈ హౌతీస్ ఎవరు అంటే ఇరానియన్ ప్రాక్సీ, వాళ్ళ సపోర్టుదారులు. కాబట్టి ఆ సూయజ్ కెనాల్ దగ్గర అక్కడ ఉంటారు. తర్వాత సిరియాలో ఇరానియన్ సపోర్టుదారులు ఉన్నారు. కాబట్టి లెబనాన్ వీళ్ళ దగ్గర ఇజ్రాయెల్ వాళ్ళ సపోర్టుదారులు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. లెబనాన్ ఇవంతా ఇది హిజ్బుల్లా, హమాసు, హౌతీస్ ముఖ్యంగా వీళ్ళు దాన్ని సూయజ్ కెనాల్ని క్లోజ్ చేసే సత్తా వాళ్ళకే ఉంది. ఒక టెర్రరిజం ఫిదాయిన్ బాంబుల్లా మారిపోతారు. ఇరాన్ మిసైల్స్ వస్తాయి. కాబట్టి ఇరాన్కి ఆ కెపాసిటీ ఉంది, అంత డిస్ట్రక్టివ్ పవర్ ఉంది. ఈ అమెరికా ఎంత శక్తివంతమైన ఈ రెండిటిని క్లియర్ చేయాలంటే 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి పర్షియన్ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ని, తర్వాత అదేవిధంగా ఈ రెడ్ సీ దగ్గర ఉన్న సూయజ్ కెనాల్ని క్లోజ్ చేస్తానన్నాడు. అంతే. అంతర్జాతీయంగా ఇరాన్ ఇంకా దీనికి భయపడాలి. ఎందుకంటే అమెరికా కూడా ఈ రెండింటి విషయాల్లో 2 నెలల సమయం. ఈ టైంకి అంతర్జాతీయంగా మొత్తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పడిపోతాయి, ఇంక్లూడ్ ఇండియాలో కూడా రేటు 200 నుంచి డబుల్ అయిపోద్ది అనమాట పెట్రోల్ డీజిల్ ధర. మన వాణిజ్య నౌకలు కూడా అక్కడ ఆగిపోతాయి. అందువల్ల ట్రంప్ ఏంటంటే అటాక్ చేయడం అనేది ఇరాన్ మీద చాలా చాలా కష్టంతో కూడుకున్న ఒక పెద్ద చర్య. 2 ఇప్పుడు ఇరాన్లో ప్రస్తుతం డెవలప్మెంట్ ఏంటంటే ఈ బుషేహర్ దగ్గర 5.2తో ఒక ఎర్త్క్వేక్ సంభవించడం. ఇప్పుడు అది రియల్ ఎర్త్క్వేకా, ఇరాన్ జరిపిన అణుపరీక్ష అనేది ఒకటి ఉంది. అందువల్ల ఇప్పుడు అణుపరీక్ష చేసేసి ఉంటుందా అనేది ఇరాన్ అనమాట. అంటే ఏంటి, ప్రస్తుతం అమెరికా ఎన్ని దళాలు అక్కడ మోహరించినా ఇరాన్ మీద దాడి చేసే ఖైమేనీ ప్రభుత్వాన్ని పడేయడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇరాన్కే చాలా శక్తివంతమైన ఆర్మీ ఉండడం, హర్మూజ్ సూయజ్ కెనాల్ క్లోజ్ చేసే ఒక శక్తివంతం దానికి ఉండడం ఆర్మీకి, నేవీకి. 2 రష్యా చైనాలు బహిరంగ సపోర్ట్ చేసి ఆయనకి రక్షణ ఇవ్వడం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఇరాన్ మీద దాడి చేయడం అంటే అది దీర్ఘకాలిక వార్ అవ్వబోతుంది. అది రష్యా చైనాలు ఉన్నాయి కాబట్టి అది 3వ ప్రపంచ యుద్ధంగా పరిణామం చెందబోతుంది. తర్వాత అమెరికాకు కూడా చుట్టుపక్కల ముస్లిం దేశాలు సపోర్ట్ చేయలేని పరిస్థితి అక్కడ దాపురించింది. ఆయన అమెరికా యొక్క ఎయిర్ బేస్ల నుంచి కూడా అటాక్ చేయలేడు. ఎందుకంటే సౌదీ అరేబియా, ఇరాక్, తర్వాత యుఏఈ సపోర్ట్ చేయడం లేదు తన స్పేస్ని, ఎయిర్ స్పేస్ని, భూభాగాల్ని ఇరాన్ మీద అటాక్ ఉపయోగించుకోవడానికి. కాబట్టి ముస్లిం దేశాల నుంచి ఆయన వెళ్ళాడు. కేవలం అమెరికా ఆర్మీ అక్కడ పెద్ద పెద్ద ఎయిర్ డిగో గార్షియా, అమెరికా నుంచి వచ్చే B-2 బాంబర్లు, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారానే ఇరాన్ని అటాక్ చేయాలి. కాబట్టి గ్రౌండ్ ఆపరేషన్ చాలా కష్టం. 2 ఈ హౌతీసు, హమాసు, హిజ్బుల్లా, ఇరాక్లో ఉన్న ఈ షియా యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అమెరికా మీద ఆల్రెడీ యుద్ధం ప్రకటించింది. కాబట్టి అది ఒక రీజనల్ వారిగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి క్రూసేడ్ వారిగా పరిణమించే అవకాశం ఉంది. అందుకనే ట్రంప్ భయంకరమైన అయోమయంలో పడిపోయాడు. మరి యుద్ధానికి వెళ్తాడా? ఇప్పుడు ఇరాన్ కూడా డిస్కషన్స్కి అంది, అవి ఉపసంహరించుకుని ఆ న్యూక్లియర్ డిస్కషన్స్కి వెళ్తాడా? ఇవన్నీ చూడాల్సిన అవసరం, మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.